నా పేరు జీవి రమణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమైనటువంటి డిమాండ్స్ మీద, ముఖ్యంగా టెట్ మినహాయించాలని, అలాగే సిపిఎస్ అబాలిష్ చేయాలని, అలాగే ఉపాధ్యాయ సమస్యల మీద, ఉద్యోగుల సమస్యల మీద ఈరోజు జంతర్ మంతర్ వద్ద జాతీయ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఉపాధ్యాయులు యూటీఎఫ్ పక్షాన పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి అసంబద్ధమైనటువంటి విషయాలను, అలాగే ఈ మతోన్మాదకు సంబంధించినటువంటి ఈ సిలబస్ నుంచి కూడా మరి తగ్గించాలని, ఎందుకంటే ఏదైతే మనం విద్యార్థులకు జాతీయ సమైక్యత కోసం ఉపయోగపడే విధంగా విద్యార్థుల యొక్క దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. కాబట్టి ఉపాధ్యాయులకి సరైనటువంటి విధానంలో మరి ప్రభుత్వాలు దిశానిర్దేశం చేయడానికి కూడా ఈ సిలబస్ ఉన్నటువంటి అసంబద్ధాలను తొలగించాలని కూడా జాతీయ ఉపాధ్యాయ సమక్ష పక్షాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి టెట్ అనేది మరి ఈ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి టెస్ట్ అనే దాని నుంచి ఉపాధ్యాయులు మినహాయించాలని, జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి 21A(2) ప్రకారం మరి ఉన్నటువంటి 2010 ముందున్నటువంటి టీచర్స్ కూడా ఏ రకమైనటువంటి మరి టెస్ట్ లేకుండా మరి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే వారికి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ కూడా టెట్ కి సంబంధం లేకుండా ఇవ్వాలనేది కూడా మా ప్రధానమైన డిమాండ్. ఒకవేళ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ ద్వారా మరి ఈ టెట్ అనే దాన్ని మినహాయిస్తే దేశంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ రకంగా మరి విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేసి ఉపాధ్యాయుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉపాధ్యాయుల యొక్క విధి విధానాలు చేసుకోవడానికి, అలాగే ఉపాధ్యాయుల బోధన పనులకి ఉపయోగించుకునే విధంగా ఉండాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. जिंदाबाद 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 बंद करो बंद करो बंद करो